ఎడతెరిపి లేని భారీ వర్షాల వల్ల చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు సిటీల్లో కూడా విజయవాడ ఇలాంటి ప్లేసుల్లో ఖమ్మం చాలా ప్రాంతాల్లో ఇల్లు మునిగిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా సిటీస్లో వచ్చినటువంటి సమస్య గుర్తిస్తే డ్రైనేజీల్లో పడినటువంటి అంటే మనుషులు పడేసిన ప్రాబ్లం ఇది. అంటే మ్యాన్ మేడ్ అంటే భారీ వర్షాల వల్ల వచ్చింది అనుకోవడానికి లేదు. డ్రైనేజ్ వ్యవస్థలో ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల ఈ విషయాలన్నీ జరుగుతున్నాయని ప్రజలు గ్రహించాలి. ప్లాస్టిక్లు విపరీతంగా వాడేసి డ్రైనేజీల్లో చిక్కుకుపోయి అనేక విధాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు వాటర్ సరిగ్గా ఫ్లో లేక. సో ఈ విధంగా చూస్తే ఇంతకుముందు కూడా ముంబై ఫ్లడ్స్లో ఇదే విషయం గమనించారు. కానీ ఇప్పటికి కూడా ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గించలేదు, ఇంకా పెరిగిపోతూ ఉన్నది. అంతేకాకుండా దాన్ని సరైనటువంటి డిస్పోజ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు పడేసి డ్రైనేజీల్లోనూ తర్వాత నదుల్లోనూ అన్ని చోట్ల ఇలా చాలా దారుణంగా ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాం మనం మన చేతుల ద్వారా. సో కాబట్టి అందరికి కూడా చేతులెత్తి నమస్కరించి విన్నవిస్తున్నది ఏంటంటే, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్లాస్టిక్ను వాడడం అని, అలాగే వినాయక చవితి ఇలాంటి ఉత్సవాలు చేసేవారికి ముఖ్యంగా నేను పాదాభివందనం చేసి నమస్కరిస్తున్నాను, విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది నదులకి. ఒక నిమజ్జనం కార్యక్రమం చూస్తే ఎన్నో విగ్రహాలు అలా తేలిపోయే ఉంటున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు. అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? తినడానికి తిండి లేకుండా ఎంతోమంది ఉన్నారే, విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారా? అసలు దేవుడు అంటే అసలు విషయం అర్థమవుతుందా? దేవుడు అంటే అన్ని జీవరాశుల్లోనూ భగవంతుడు ఉన్నాడు. అన్ని జీవరాశులకు నష్టం చేసి పూజలు చేస్తారా? అది పూజ అంటారా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చిన్న చిన్న విగ్రహాలు, మట్టి విగ్రహాలు పెట్టుకోండి. ఉత్సవాలు జరిపి అందరినీ యునైట్ చేయడం కోసం ఈ ఉత్సవాలు బాలగంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేసినప్పుడు ఎంతో చక్కగా ఉపయోగపడింది స్వాతంత్రోద్యమానికి. ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇదంతా కూడా వెచ్చలవిడిగా జరుగుతుంది కార్యక్రమం. మరి మతాన్ని ధ్వంసం చేస్తున్నారు ఓ పక్కన ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. ఏది వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి? నైతిక విలువలను పెంచడం కోసం, ఆధ్యాత్మిక శక్తిని పెంచడం కోసం, భక్తిని పెంచడం కోసం, ప్రకృతిని రక్షించడం కోసం ఈ ఉత్సవాలని ఉపయోగించారు. అదే వేదం చెబుతుంది. మరి దాన్ని ఇప్పుడు పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. సో దయచేసి ఇప్పటికైనా గుర్తించి ధర్మ విరుద్ధంగా కార్యక్రమాలను ఆపండి. ధర్మాన్ని అనుసరించి ప్రకృతి ధర్మాన్ని పాటించండి. ప్రకృతిని రక్షించడం కోసం మన వంతు మన కృషిగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిందే. ఏమాత్రం కూడా నష్టం చేయడానికి వీలు లేదు, మనకు అర్హత లేదు. అది అధర్మం. అలాంటి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తే అది పూజలు కానే కాదు. సో దయచేసి మీరు ఈ విషయం గుర్తించండి. ఎందుకంటే ఎన్నో జీవరాశులు, ప్రతి జీవరాశిలోనూ భగవంతుడు ఉన్నాడు. అన్ని జీవరాశులను చంపడం పూజ అవుతుందా? కాదు, విధ్వంసం అవుతుంది. సో కాబట్టి ఈ మతం బాగుపడాలన్నా, ప్రకృతి రక్షించబడాలన్నా, మానవాళి సక్రమమైనటువంటి జీవితం నడిపించుకోవాలన్నా ఇతర జీవరాశులే కాదు, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల కారణం మనమే అవుతున్నాం. కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకుల్ని ఉపయోగించండి. అంతేకాకుండా ఎటువంటి ప్లాస్టిక్లు లేకుండా పువ్వులు, పత్రి ఇలాంటి వాటిని ఉపయోగించి డెకరేట్ చేసుకోండి. మామిడాకులు ఇలాంటివి మనం ఉపయోగిస్తాం. కాబట్టి మళ్ళా మన రూట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఒకసారి ఆలోచించండి. అలాగే కార్యక్రమాల్లో కూడా ఇలాంటి అవగాహన కల్పించేటట్టు మొక్కల్ని ప్రసాదంగా పంచండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా చెట్లను పెంచడానికి అవేర్నెస్ క్రియేట్ చేయండి. భక్తి మార్గంలో నడిపించడానికి, ఆధ్యాత్మిక శక్తిని పెంచడం కోసం భజనలు, అలాగే భగవద్గీత ఇలాంటివన్నిటిని కూడా ప్రమోట్ చేయండి. అంతేకాని సినిమా పాటలు వేసి లైటింగ్లు పెట్టి
గంతులేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసి వాటిని ఉత్సవాలు అనరండి. సో దయచేసి గమనించండి. మతాన్ని భ్రష్టు పట్టించకండి. మన భారతీయ సంస్కృతిని నాశనం చేయకండి. ప్రకృతిని నాశనం చేయకండి. ఇప్పటికైనా అందరూ కూడా ఈ విషయం పైన పనిచేసి ప్రకృతి రక్షించడం కోసం మీ గ్రామాన్ని కూడా ఈ ప్రచారం జరగాలి. అందరూ కూడా దీని మీద పనిచేసి ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కానీ ప్లాస్టిక్ డెకరేషన్లు కానీ వాడకుండా చూసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం.